హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీవాణి స్వీటీ బ్లాగ్స్. మార్నింగ్ నుంచి మా ఊర్లో అయితే వర్షం ఆగకుండా కురుస్తూనే ఉంది. ఇలాంటి చల్లని వాతావరణంలో బయట వర్షం, చేతిలో వేడి వేడి పకోడీ, ఒక కప్పు టీ ఉంటే చాలు కదా, రోజు సూపర్ అయిపోతుంది కదా. అందుకే ఈరోజు ఆనియన్ పకోడీ చేసుకుంటున్నాము. బయట వర్షం, ఇంట్లో వేడి వేడి పకోడీ, ఇంకేం కావాలి? మరి రండి వీడియో మొదలు పెడదాం. ముందుగా ఉల్లిగడ్డలను పల్చగా కట్ చేసుకుంటున్నాను. పకోడీ రుచిగా రావాలంటే ఉల్లిగడ్డలు కూడా సరిగ్గా కట్ చేసుకోవాలి. మరి ఓకే. 5-6 ఉల్లిపాయ రెబ్బలు జీలకర్ర వేసుకొని మంచిగా పేస్ట్ లాగా దంచుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు అండ్ దంచి పెట్టుకున్న ఉల్లిపాయ జీలకర్ర పేస్ట్ అండ్ పసుపు వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. మేమైతే కారం కొంచెం ఎక్కువనే వేసాను, మీకు తగ్గట్టుగా వేసుకోండి. ఇప్పుడు రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న కప్పుతో అయితే నేను 3 కప్పుల శనగపిండిని అయితే తీసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుంటూ మంచిగా శనగపిండి ఇవి అయితే మంచిగా కలుపుకోవాలి. ఎక్కువ పలచగా కూడా కావద్దు, గట్టిగానే ఉండాలి పిండి. నేను చూపిస్తున్న విధంగా మంచిగా ఒకసారి ఈ విధంగా ప్యాటర్న్ అయితే ఉండాలి. ఒకసారి మంచిగా కలుపుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కంచుడు పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు ఇలా నేను చూపిస్తున్న విధంగా పకోడీ అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి జాలిగంటతో మంచిగా అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా క్రిస్పీగా వచ్చేలాగా మంచిగా వేయించుకోవాలి. అంతేనండి, వేడివేడి పకోడీ అయితే ఇలా వేసుకోవాలి. నేను శనగపిండి లోపల తొందరగా ఉడకదు కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మంచిగా అటు ఇటు మంచిగా క్రిస్పీగా వచ్చేలాగా మంచిగా వేయించుకోవాలి పకోడీని. In the morning, I wake up feeling no pain. Long stretches, I get to remembering. Then I see my bed is empty on one side. Back in the sheet, only place I can hide. In the morning, I'm wondering how I'm gonna get through the night. Sick and weary, and only your love's gonna make it Close the curtain, sweating, shaking all over. Imagine you're here, I'm looking up at the door. ఎనీడే రోజు మా వెంట గడిపినందుకు థ్యాంక్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి విలేజ్ బ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ కోసం శ్రీవాణి స్వీటీ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా వీడియోలో కలుద్దాం. మరి బాయ్.